నమస్తే ఏవీ న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమల్లో రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం సవరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు మాల ప్రజాప్రతినిధులు సైతం ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లేని ఎడల ఇళ్ల ముట్టడి చేస్తామన్నారు. రోస్టర్ విధానంలో మార్పులు చేయకుండా వర్గీకరణ అమలు చేస్తే మాల వర్గానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మాదరి ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బురుగుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి ప్రకాష్, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తొర్రూరుకు రావడం, మాలలకు జరిగిన అన్యాయాన్ని మనం జిల్లాకు సదస్సులు పెట్టి మాలలకు జరిగిన అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలని ఈరోజు తొర్రూరికి వచ్చినామని కూడా తెలుపుతున్నాం. ఏదంటే 2011 జనాభా లెక్కలు తీసుకొని ప్రభుత్వం ఆ జనాభా లెక్కలు తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. 2011 ఇప్పుడు చేసిన వర్గీకరణ అంటే చాలా అన్యాయం చేసిండ్రు మాలలకు అని మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే ఆ 2011 జనాభా లెక్కలు తీసుకొని ఇప్పుడు వర్గీకరణ చేస్తే ఆ వర్గీకరణల మా సోదరులకు 9%, మాకు 5%. 5% ఉన్న 5 కాదు, ఒక్క జాబ్ కూడా వస్తలేదు దాంట్లో మా వాళ్ళకు. ఎంత అన్యాయం చాలా అన్యాయం జరుగుతుంది. అందు గురించనే మేము ఈ రోసర్ పాయింట్ను సవరించాలని మేము ఎంతో తిప్పల పడి మేము ఈ ఎస్సీ వర్గీకరణ కమిటీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకరు, మన సీతక్క గారు, మన రాయ నరసింహ, ఎడ్డూరు లక్ష్మణ గారు, అందరు మినిస్టర్లను కూడా కూడగట్టి మన సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడిన ఘనత మాకుంది. అని ఎందుకంటే చాలా అన్యాయం జరుగుతుంది, ఒక జాబ్ కూడా వస్తలేదు. దీని రోసర్ పాయింట్ను సవరించాలి, సవరించకపోతే బాగుండదని కూడా మేము 70% మాలలం ఓట్లేసి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కూడా మేము మనవి చేసినాం. మాలలకే అన్యాయం జరుపుతారా మీరు అని కూడా మేము అడిగినాం. అడిగితే ఏమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అన్యాయం జరిగింది, దీంట్లో ఎట్టనో లొసుకులు ఉండవి, మేము సీఎం దృష్టికి తీసుకుపోయి ఇమ్మీడియట్లా మేము సవరిస్తాం, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని సవరించే రకాలు ఆలోచన చేస్తామని కూడా మాట ఇచ్చారు. అందు గురించనే మేము అన్ని జిల్లాల్లో తిరిగి ప్రభుత్వం మెడల్ నుంచి మేము రోసర్ పాయింట్ను సవరించిన దగ్గర అన్ని జిల్లాలు తిరిగి ఉద్యమం ఉద్ధరికంగా చేసుకుంటా దాన్ని మనం ఇది చిన్న పని, ఎంత పని కాదు. మన రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఇది క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంట్లో రోసర్ పాయింట్ను సవరించవచ్చు. ఎందుకంటే చాలా అన్యాయం జరుగుతుంది మా వాళ్ళకు. అందు గురించి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. జిల్లాలు తిరిగి మాలలను చైతన్యం చేసి మా బలమేమో మేము రూపీకరణ చేస్తామని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి రావడం ముందుగా ఇక్కడ ఉన్న మాలలందరినీ కూడా ఏకీకృతం చేసి జాగృతం చేసే పనిలో పెద్దలు చెన్నయ్య గారు, నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం. ఆ పర్యటనలో భాగంగానే ఇవాళ తొర్రూరు రావడం జరిగింది. ముఖ్యంగా రోస్టర్ పాయింట్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో, వర్గీకరణ తర్వాత రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసినారు ఈ ప్రభుత్వం. రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. కేవలం 5% అని కేటాయించిన మాకు కనీసం 2% ఉద్యోగాలు కానీ విద్యలో కానీ అవకాశాలు లేకుండా మా పిల్లలకి ఇవాళ విద్యార్థులకు సీట్లు రావట్లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఈ రోస్టర్ను ఏర్పాటు చేసింది. దీన్ని మేము ప్రభుత్వంలోని పెద్దలందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు అన్యాయం జరిగింది అంటున్నారు తప్ప దీన్ని న్యాయం చేయడానికి ఎవరు కూడా ఇంకా స్పందించట్లేరు. ఇవాళ మేము సంవత్సరంన్నర పొద్దుగా పోరాటం చేస్తున్నాం ఈ రోస్టర్ పాయింట్లను సవరించమని. వర్గీకరణ ఎట్లాగూ ఛాలెంజ్ చేసినాం హైకోర్టులో, దానికి కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వట్లేదు, అక్కడ కూడా తత్సారం చేస్తుంది. ఈ వర్గీకరణలో చేసిన లోపాలపైన మేము కోర్టులో కొట్లాడతాం. అది ఎట్లాగూ వర్గీకరణ 100% మాల మానాడు కొట్టేస్తుంది పెద్దలు చెన్నయ్య గారి నాయకత్వంలో, అది మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది దానిపైన. కానీ ఈ లోపల తక్షణం జరిగే ఈ రోస్టర్ పాయింట్ల వల్ల జరిగే విద్యా ఉద్యోగాలలో అన్యాయం పైన ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి సవరిస్తామని చెప్పి కూడా ఇప్పటికీ సబ్ కమిటీ సమావేశమై నెల రోజులు దాటిపోయిన
ఈ రోజు వరకు కూడా కనీస స్పందన లేకుంటున్నది ప్రభుత్వం. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవాళ మేము జిల్లా సదస్సులు పెట్టి పెద్ద ఎత్తున మాలలను సమీకృతం చేసి భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలలకు ఇదే తీరుగా అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని పాలకులను హెచ్చరిస్తున్నాం.